క్లుప్తంగా. థ్యాంక్ యూ అధ్యక్ష. పురపాలక శాఖకు సంబంధించినటువంటిది అధ్యక్ష. ఈ గ్రామాల విలీనం చేశారు అధ్యక్ష. రాష్ట్రంలో ఇప్పుడు కూడా కొన్ని మున్సిపాలిటీలు ఎన్నికలు జరగకుండా గ్రామాల విలీనం మీద, ఉదాహరణకు చిలకలూరుపేట అధ్యక్ష, పసుమర్రు, గణపవరం, మానకొండవారిపాలెం జీవో మీద హైకోర్టు స్టే కూడా ఇచ్చింది అధ్యక్ష. స్టే ఇచ్చినా కూడా అప్పటి అవినీతి మంత్రి ఎన్నికలు పెట్టించారు అధ్యక్ష. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు జరిపారు. ఆ గ్రామాలు ఇప్పుడైనా మున్సిపల్ నుంచి రిలీజ్ చేయమంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీలు కూడా రిజర్వేషన్ చేసి ఇచ్చారు. మాకు మున్సిపాలిటీ వద్దు, గ్రామాలుగానే కొనసాగించాలని పసుమర్రు, గణపవరం, మానకొండవారిపాలెం అధ్యక్ష. అది గౌరవ మంత్రివర్యుల్ని త్వరగా దాన్ని జీవో ఇచ్చి రిలీజ్ చేయమంటున్నాం అధ్యక్ష. రెండవది అధ్యక్ష, నారాయణ గారు ఈ బాధ్యతలు చేపట్టిన అధ్యక్ష, గత ప్రభుత్వం మున్సిపాలిటీని గాలికి వదిలేసింది. నారాయణ గారు వచ్చిన తర్వాత మళ్ళా మున్సిపాలిటీలు అన్ని గాడిలో పడ్డాయి అధ్యక్ష. ఎందుకంటే 24-25లోనే 11,490 కోట్లు బడ్జెట్ పెట్టడం, మళ్ళా 25-26లో కూడా అధ్యక్ష 13,862 కోట్లు బడ్జెట్ పెట్టి మున్సిపల్ వైజ్ గా కూడా నిధులు కేటాయించి నారాయణ గారు శ్రద్ధ తీసుకోబట్టి కొంత మున్సిపాలిటీలు గాడిలో పడటం జరుగుతూ ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, అమృత వన్లో నిధులు కేటాయిస్తే ఆ పనులన్నీ అసంపూర్తిగా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు అమృత 2లోనైనా త్వరగా అమృత 2 పథకం ద్వారా పట్టణాలకు ఏదైతే మంచినీటి సరఫరా ఉన్నాయో అవి వీలైనంత యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. దాంట్లో చిలకలూరుపేట కూడా ఉంది అధ్యక్ష. ఆ వన్లో చేసినటువంటి అమృత వన్లో చేసినటువంటి పనులు అసంపూర్తిగా ఎక్కడికక్కడ రోడ్లన్నీ పగలగొట్టేసి అది కంప్లీట్ చేయకుండా మధ్యలోనే ఆగిపోయినాయి అధ్యక్ష. అవన్నీ కూడా ఇప్పుడు అమృత 2 ద్వారా త్వరగా పూర్తి చేయమని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ యొక్క ఏదైతే ఉందో 1/4/2025 నుంచి మున్సిపాలిటీలకు డైరెక్ట్ గా పేమెంట్ ఇవ్వమని మున్సిపల్ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు డెసిషన్, ఇది చాలా మంచి శుభపరిణామం అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు మున్సిపల్లో పనులు చేయమంటే ముందుకెవరు రాలేదు గత ప్రభుత్వంలో పేమెంట్ చేయకపోవటం వల్ల. ఈ నిర్ణయం వల్ల మున్సిపల్లో కొంత పనులు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది అధ్యక్ష. దీనివల్ల గత ప్రభుత్వంలో 10,000 కోట్లు పన్నులు వేశారు కానీ అధ్యక్ష, వాళ్ళు చేసిన పనులు 429 కోట్లు. ఆ విధంగా చాలా భారం మోపారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, చెత్త నుండి సంపద సృష్టించేటువంటిది 14-19 చంద్రబాబు గారు తీసుకొస్తే గత ప్రభుత్వం గాలికి వదిలేసింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, చిలకలూరుపేట లాంటి దాంట్లో గాంధీ పార్క్ కూడా తాకట్టు పెట్టారు అధ్యక్ష, కానీ పనులు మాత్రం చేయలేదు. అదేవిధంగా అధ్యక్ష, అన్నిటికన్నా ముఖ్యమైనది అధ్యక్ష, జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ లో పనులు చేయకుండా ఏదైతే బయోమైనింగ్ అని చెప్పారు అధ్యక్ష, కిలోకి 7.5 రూపాయలు టెండర్ తీసుకున్నారు, 180 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా. అప్పుడు కొంతమంది అధికారులు కూడా కుమ్మక్కారు అధ్యక్ష. పనులు చేసింది 50 కోట్లు, 7,500 రూపాయలు పర్ టన్నుకు తీసుకుని అధ్యక్ష, బయోమైనింగ్ చేయకుండా ఒక గుంటలో పక్కనే ఉన్నటువంటి క్వారీల్లో తోలి డబ్బులు డ్రా చేశారు అధ్యక్ష. ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో 17 కోట్లు అధ్యక్ష. గత ప్రభుత్వంలో లోకేష్ బాబు గారు రాకముందు జరిగినటువంటిది 17 కోట్లు ఒకే చోట డ్రా చేశారు అధ్యక్ష. ఇది ఏమీ పని చేయకుండా ఆ ఏదైతే బయోమైనింగ్ పేరిట దోపిడీ చేశారు అధ్యక్ష. ఆ విధంగా కొన్ని మున్సిపాలిటీల్లో ఈ జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నారాయణ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాను. దీని మీద ఇప్పుడు కూడా అధికారులు లోపరుచుకొని ఏదో ఒక విధంగా డబ్బులు డ్రా చేయాలని చూస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు బయోమైనింగ్ చేయలేదు. ఇన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఏదైతే డబ్బులు డ్రా చేశారో ఇప్పటి వరకు దాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ లో రికవరీ చేయాలని కూడా నేను గౌరవ మంత్రివర్యుల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టాలి అధ్యక్ష. ఇంకా కొన్ని మున్సిపాలిటీల్లో మదనపల్లి, బద్వేలు, శ్రీకాకుళం కొన్ని మున్సిపాలిటీల్లో ఇంకా బిల్లులు చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. కాబట్టి దీన్ని ఇమీడియట్ గా బ్లాక్ లిస్ట్ పెట్టి ఆ పేమెంట్ రికవరీ చేయాలని గౌరవ మంత్రివర్యులు ఆంజనేయులు గారు, నారాయణ గారు నా మాట ఆ పేమెంట్ ఒక్క నిమిషం, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఈ జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ జరిగిన పనులు బిల్లులు డ్రా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కొంతమంది అధికారులు కుమ్మక్కవుతా ఉన్నారు. దీన్ని మీరు డ్రా చేసిన డబ్బులు రికవరీ చేయాలని
మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. చాలా సీరియస్. సమాజానికి ఈజీ మనీ వస్తే కూడా ప్రమాదం అధ్యక్ష. ఇది సమాజానికి ప్రమాదకరమైనటువంటి కంపెనీ ఇది. దాన్ని వెరిఫై చేస్తే ఏ పత్రాలు సరిగా కూడా ఉండవు అధ్యక్ష. కాబట్టి దీని మీద నారాయణ గారిని సీరియస్ గా రెస్పాండ్ అవ్వాలని కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీన్ని కాలయాపన చేస్తే ఎక్కడో ఒక అధికారి లోపరుచుకొని డబ్బులు డ్రా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోమని నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 13,862 కోట్లు మున్సిపల్ శాఖ కేటాయించారు అధ్యక్ష. మున్సిపాలిటీలు ఇప్పుడు గాడిలో పడి పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి మెరుగైన సౌకర్యాలు వచ్చేటువంటి అవకాశం ఉందని నేను మీ ద్వారా కోరుతూ, రెండవది పవర్ అధ్యక్ష. మా గొట్టిపాటి రవి గారు 13,000 ఏది లేదు, నాకు ముఖ్యమైనది మాట్లాడుతున్నా. టెక్స్టైల్ అధ్యక్ష వెంటిలేటర్ మీద ఉంది అధ్యక్ష. ఎందుకంటే పవర్ మేనేజ్మెంట్ లో ఈ దేశంలో చంద్రబాబు గారికి ఉన్నటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవం, సమర్థత మరొకరికి లేదు అధ్యక్ష. అటువంటి పవర్ మేనేజ్మెంట్ ఈ రోజు టెక్స్టైల్ రంగం వెంటిలేటర్ మీద ఉంది అధ్యక్ష. ఈ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి టెక్స్టైల్ రంగాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పవర్ మినిస్టర్ మా రవి గారి మీద ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు ఇతర రాష్ట్రాల అధ్యక్ష ఈ జిన్నింగ్ మిల్ గానీ, ప్రెస్సింగ్ మిల్స్ గానీ, ఆయిల్ మిల్ గానీ, సాల్వెంట్ గానీ, రిఫైనరీ గానీ, స్పిన్నింగ్ గానీ, వీవింగ్ గానీ, ప్రాసెసింగ్ గానీ వీటన్ని నష్టాలు ఉన్నాయి అధ్యక్ష. కాటన్ రిలేటెడ్ ఇండస్ట్రీ మొత్తం ఈ రోజు వెంటిలేటర్ మీద ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రంగాన్ని మనం కాంపిటేట్ చేయాలంటే ఇతర రాష్ట్రాల్లో అధ్యక్ష తెలంగాణ గానీ, తమిళనాడు గానీ